ఆపరేషన్ కగార్లో ముగింపు దశగా ఆపరేషన్ కర్రెగుట్ట కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లోని మావోయిస్టులు తెలంగాణ బాట పట్టగా వారిని కర్రెగుట్టల్లో అష్టదిగ్బంధం చేశారు భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ తీవ్రతరం కావడంతో ఛత్తీస్గఢ్ దట్టమైన అడవులను వదిలి తెలంగాణ వైపు మళ్లారు మావోలు. అయితే సరిగ్గా కర్రెగుట్టల్లోకి రాగానే భద్రతా బలగాలు ఆ గుట్టను చుట్టుముట్టాయి. మావోయిస్టులు కీలక నేత హిడ్మా దేవా సహా 1000 మంది కర్రెగుట్టలోకి వెళ్లారని సమాచారం. వెంటనే కర్రెగుట్టను 20,000 మంది దిగ్బంధించారు. మావోయిస్టులు ఎటూ కదలకుండా లాక్ చేస్తారు అధికారులు. ఇటు గుట్ట చుట్టూ మావోయిస్టులు బాంబులు పెట్టామని ప్రకటించడంతో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. హెలికాప్టర్ సాయంతో గుట్టపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. డ్రోన్లు, శాటిలైట్ మ్యాప్లతో మావోయిస్టు స్థావరాలను గుర్తించి కాల్పులు జరుపుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోలు మరణించినట్టుగా సమాచారం. మరోవైపు ఈ ఆపరేషన్ ఆపాలంటూ అటు మావోయిస్టులు ఏకంగా శరణు కోరుతుంటే ప్రజా సంఘాలు కూడా కూంబింగ్ ను నిలిపివేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఆపరేషన్ కగార్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఝాన్సీరాణి, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్రెగుట్ట ఆపరేషన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఎన్కౌంటర్ 38 మంది కూడా మృతి చెందినట్టుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఉంది. మొత్తంగా ఒక భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. దాదాపుగా 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి కూంబింగ్ సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా కాల్పులు, ఎన్కౌంటర్లతో ఒక్కసారిగా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వలస వచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి వెంకటాపురం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట ప్రాంతం 280 కిలోమీటర్ల చదరపు వైశాల్యం కలిగినటువంటి కర్రెగుట్టలకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా అక్కడ తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తుంది. వారికి మొదట మావోయిస్టులకు ఆహారం తీసుకెళ్తున్న ట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తిగా చెక్ చేసుకుని దాదాపుగా 8 హెలికాప్టర్లు, వందల సంఖ్యలో డ్రోన్లతో దాదాపు 20,000 మంది బలగాలు, కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కర్రెగుట్టు చుట్టూ కూడా అష్టదిగ్బంధనం చేశారు. ఒక్కసారిగా కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టులు మృతి చెందుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు అక్కడ 1000 మంది పైగానే మావోయిస్టులు ఉన్నారని కూడా సమాచారం. అయితే దీంట్లో కీలకంగా మనం చెప్పుకోవడానికి మొత్తం PLJ కమాండర్ గా ఉన్నటువంటి హిడ్మా, అదేవిధంగా దేవా, వీరిద్దరు చాలా కీలకమైనటువంటి నేతలు. వీరిద్దరు కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు అక్కడే పుట్టి అక్కడే పెరిగి మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా ఎదిగినటువంటి నాయకులు, కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగినటువంటి నాయకులతో పాటు PLJ అంటే గెరిల్లా పోరాటానికి, శత్రువులపైన దాడి చేసేందుకు చాలా పోరాటాలు వ్యూహాత్మకంగా ఎలా దాడి చేయాలనేది కూడా నేర్పరి అయినటువంటి హిడ్మాను టార్గెట్ చేశారు. ఇప్పుడు హిడ్మాను టార్గెట్ లో ఒకవేళ ఆయన ప్రాణాలు కనుక కోల్పోతే మాత్రం ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ చాలా బలహీనపడే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది చుట్టుముట్టడంతో అష్టదిగ్బంధనంలో ఒకసారిగా మావోయిస్టులు మొదటి నుంచి కూడా కర్రెగుట్ట వైపు ఎవరు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఐఈడీలను కూడా వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఒక ఐఈడీ పేలు ఒక జవానికి తీవ్ర గాయాలయ్యి కాలు తీవ్ర ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఆయన బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. మొన్న 2 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 6 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు 38 మందికి మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 44 సంఖ్యకు పెరిగింది. వేల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు మట్టుబెట్టేందుకు ఇప్పుడు హెలికాప్టర్ల సహకారము, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా, డ్రోన్ల ద్వారా వారు ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తారు, ఒకవేళ దాడి జరిగితే అంటే సైదులు ఇటు కాల్పులు జరపొద్దని మావోలే శరణ వేడుకుంటున్నటువంటి పరిస్థితిని ఇది గమనార్హంగా చూడొచ్చు. అయితే అటు ప్రజా సంఘాలు కూడా ఈ కాల్పులు జరపొద్దు, నిలిపేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేంద్ర కమిటీ పేరుతో కూడా పలు దఫాలుగా శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ కూడా లేఖలు విడుదల చేశారు. అదేవిధంగా ప్రకటన విడుదల చేయడంతో పాటు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రితో కూడా లేఖలు పంపిన పరిస్థితి. అయితే అక్కడ తెలంగాణ అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రి, డిప్యూటీ సీఎం కూడా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆపరేషన్ ఆపేస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ
ఎన్కౌంటర్ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న బస్తర్కు సంబంధించినటువంటి నాయకుడు రూపేష్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా తమకు ఆహ్వానించాలని కూడా చెప్పారు. కత్తులతో అంటే తుపాకులే సమాధానం చెప్పడం సరైంది కాదు, తమతో శాంతి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉండాలని కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గానీ ఎటువంటి సంకేతాలు పంపకపోవడంతో పాటు ఒకవైపు అష్టదిగ్బంధనంలో ఎన్కౌంటర్ ప్రక్రియ కొనసాగుతుంది. భారీ విధ్వంసం కొనసాగే అవకాశం కూడా ఉంది. భారతదేశ చరిత్రలో ఇన్ని వేల మందితో మావోయిస్టులను చుట్టుముట్టినటువంటి ఏకైక ప్రాంతంగా కర్రగుట్ట ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20,000 మంది కేంద్ర బలగాలకు సంబంధించి కావచ్చు, వేల మంది ఒకే దగ్గర తలదాచుకున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఏదేమైనా ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ సంబంధించింది కర్రగుట్ట ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో తొలిసారి జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ జరుగుతున్న దాంట్లో కూడా చాలా కీలకం. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది సంబంధించి ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నారు అన్న అంశాన్ని కూడా చాలా గోప్యంగా కేంద్ర బలగాలు ఉంచుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధించి కానీ ఎటువంటి సమాచారం ఉండడం లేదని కూడా మల్టీ జోనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ కూడా ప్రకటన కూడా చేశారు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తం అష్టదిగ్బంధనంతో పాటు ములుగుకు సంబంధించినటువంటి వాజేడు వెంకటాపురానికి సంబంధించిన గ్రామాలు అంటే కర్రెగుట్టకు సమీపంలో ఉన్న 4 గ్రామాలన్నిటిని కూడా పూర్తిగా పోలీసుల అధీనంలో బలగాలు తీసుకున్నాయి. ఆ బలగాలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆంక్షలు కూడా విధించింది. ఎవరు కూడా అనుమతి లేకుండా బయటికి రావద్దని చెప్పడంతో ఉపాధి హామీకి వెళ్లాల్సిన ఉపాధి హామీ పన్ను కూలీలకు వెళ్లాల్సినటువంటి కూలీలు కూడా ఇంటికే పరిమితమైన పరిస్థితి ఉంది. అక్కడ తుపాకుల శబ్దాలకు సంబంధించి కావచ్చు, వైమానిక దాడులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ శబ్దాలు విని కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని మీద కూడా చాలా గోప్యత పాటిస్తుండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ తెలంగాణ పోలీసులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడ కుమ్మింగ్ ప్రక్రియ చాలా వేగవంతంగా కొనసాగుతుంది. అటు సిఆర్పీఎఫ్ కావచ్చు, డిఆర్జీకి కావచ్చు, ఎస్టీఎఫ్ సంబంధించినటువంటి ప్రధాన చీఫ్స్ అంతా కూడా ప్రజెత్తున కూడా అక్కడే వెంకటాపురం పోలీస్ స్టేషన్ కేంద్రంగా చేసుకొని మానిటరింగ్ చేస్తున్నారు. శాటిలైట్ మ్యాప్ ద్వారా అంటే ఒకవైపు మావోయిస్టులు ఉన్నటువంటి డ్రోన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వారికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఒకవైపు ఒక బాంబుల వర్షం కురిసినప్పటికీ కూడా ఎటువైపు పారిపోతారు. అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఇతర జిల్లాలకు బలస వచ్చే అవకాశం ఉంటుంది అన్న ప్రాంతాల్లో ఆ సరిహద్దు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా దిగ్బంధనం చేశారు. ఎటువైచినా కూడా మావోయిస్టులను మట్టుబెట్టే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. భారీ విధ్వంసం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర మొత్తంగా చూసుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రాకు సంబంధించిన బార్డర్లో కావచ్చు, ఒక హై అలర్ట్ అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతం కూడా బాంబుల మోతో అట్టుడికిపోతుంది. కర్రగుట్టులో ఏం జరుగుతున్నదని ఇప్పటికే ప్రజా సంఘాలకు సంబంధించినట్టు కావచ్చు, వివిధ విప్లవకారులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు మేధావులందరూ కూడా ఇప్పటికే అటు కర్రగుట్ట పైన జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నిలిపివ్వాలి, శాంతి చర్చలు జరపాలంటూ కూడా ఖమ్మం అదేవిధంగా హన్మకొండలో కూడా ప్రత్యేక సమావేశాలు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. విప్లవ రచయితల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు భారతదేశం పైన ఈ టెర్రరిస్టులు దాడులు చేస్తున్నప్పుడు టెర్రరిస్టులను వదిలి భారతదేశ పౌరులుగా ఉన్నటువంటి మావోయిస్టులు ఒక విప్లవ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీని నాయకులను ఎలా చంపుతారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగినటువంటి వారిని ఎలా హత్య చేస్తారన్న దాని మీద కూడా ఇటు విప్లవ రచయితలు కావచ్చు, విప్లవ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కర్రగుట్ట ఆపరేషన్ అనేది చాలా సీరియస్ గా నడుస్తుంది. ఈ సీరియస్ లో సంబంధించి 1000 మంది పైగా ఉన్నటువంటి మావోయిస్టులు అంటే కీలకంగా హిడ్మా కావచ్చు, దేవ వీరి ముగ్గురుతో పాటు దాదాపు 1000 మంది కీలకమైన నాయకులతో పాటు అబూజ్మడ్ కేంద్రంగా గతంలో ఉండేది. ఇప్పుడు అబూజ్మడ్ ను ఖాళీ చేపిస్తేనే వారంతా ఈ ప్రాంతానికి వలస వచ్చారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వలస వచ్చినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి దాదాపు కేంద్ర కమిటీకి అంటే 6 రాష్ట్రాలు అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ, మహారాష్ట్ర, ఒరిస్సాకు సంబంధించినటువంటి 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా అబూజ్మడ్ కేంద్రంగా పరిపాలన కొనసాగింది. సమాంతర పరిపాలన కొనసాగించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ నిత్యం ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వలస వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వలస వచ్చిన ప్రాంతంలో కూడా వారికి ఎటువంటి ఆహార సరఫరాలు రాకుండా, అటు మెడిసిన్ రాకుండా, నీళ్లు రాకుండా కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కుమ్మింగ్ వెళ్ళినటువంటి జవాన్లకు కూడా అస్వస్థకు గురైన పరిస్థితి. మండుతున్న ఎండ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడి 15 మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురైతే ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి. మరోపక్క వందల సంఖ్యలో ఐఈడీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 280 కిలోమీటర్ల పైన ఎత్తుకున్నటువంటి 7 కొండలను ఎక్కితే తప్ప అక్కడ మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు వైమానిక దాడులకు సంబంధించి అంటే హెలికాప్టర్ల ద్వారా ఎక్కడ వారు ఉన్న మ్యాపింగ్ శాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా చూసినప్పుడు కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారని గుర్తిస్తున్నప్పటికీ వారు బంకర్లో దాచుకున్నారా లేదా గుట్టల్లో దాచుకున్నారా అన్న దాని మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పష్టత లేదు. కేవలం మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా జరుగుతున్నటువంటి కర్రగుట్టలకు కుమ్మింగ్ సంబంధించిన దాంట్లో చాలా వేగవంతంగా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన
2026 మార్చి 30 వరకు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మావోయిస్టు ప్రభావం ఉండదు, మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని చేసిన ప్రకటన తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. తాజా ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కర్రగుట్ట ఎన్కౌంటర్ లో చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో పాటు హోంమంత్రి అమిత్ షా కనుసండంలోనే ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఇటు కేంద్ర బలగాలు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా కర్రగుట్టలో ఉన్న మావోయిస్టులను అంతమొందించిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తామని కూడా చెప్తున్నారు. అక్కడ బేస్ క్యాంపులను కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. గతంలో 5 కిలోమీటర్ల తర్వాత ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు మాత్రం 2 కిలోమీటర్ల తర్వాత దాదాపు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. ఒక బేస్ క్యాంపులో సుమారు 2000 మంది పైగా బలగాలు ఉంటాయి. అటువంటి బేస్ క్యాంపులు వందల సంఖ్యలో వెళ్లడంతో పాటు అటు ఏజెన్సీ కొండ ప్రాంతాల్లో కావచ్చు, అటు అబుజ్మల్ లాంటి ప్రాంతాల్లో రహదారి లేని సౌకర్యాలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు కర్రగుట్ట లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.